సీజన్ 2 చూడడం అయితే జరిగిందనమాట. యాక్చువల్‌గా మన ఛానల్‌లో సీజన్ 1 ఎప్పుడో వచ్చింది. అది చూసి రివ్యూ కూడా పెట్టా. ఇంతకీ ఈ సీరీస్ ఏంటి అని తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా. ఈ సీరీస్ వచ్చేసి ప్యూర్‌లీ 18+ సీరీస్. ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇదొక యాంథాలజీ సీరీస్. ఇంతకీ ఈ సీరీస్ ఏం డీల్ చేస్తదంటే టోటల్‌గా అడల్టరేటెడ్ కాన్సెప్ట్స్‌ని డీల్ చేస్తారనమాట. దాంట్లో ఒక మంచి మెసేజ్ ఇవ్వడానికైతే ట్రై చేస్తది ఈ సీరీస్. అండ్ ఇప్పుడు కమింగ్ టు సీజన్ 2 దీంట్లో ప్రెజెంట్ అయితే మనకి 2 ఎపిసోడ్స్ రిలీజ్ అయ్యాయి. ఒకటొచ్చేసి 'జిగిలో' ఇంకొకటొచ్చేసి 'దబిడి దిబిడి' అనమాట. యాక్చువల్‌గా 'జిగిలో' అంటే మెయిల్ ఎస్కార్ట్ గానీ, లేకపోతే కాల్ బాయ్ గానీ, లేకపోతే ఒక కంపానియన్ అనుకోవచ్చు. ఈ స్టోరీకి దీనికి సంబంధం ఏంటంటే దీంట్లో మన మెయిన్ లీడ్ వచ్చేసి ఒక యాప్ అనేది కనిపెడతాడు. వాడు కనిపెట్టిన యాప్ అనేది పెద్దగా సక్సెస్ అవ్వదనమాట. దానివల్ల ఏంటంటే మనోడు చాలా అప్పుల్లో కూరుకుపోతాడు. సో దీని నుంచి బయటికి రావడానికి వాడికి ఏం జాబ్ చేయాలో ఏంటో తెలీదు. అలాంటి టైంలో వాళ్ళ కాలేజ్ సీనియర్‌ని ఒకడిని అప్రోచ్ అవుతాడు. వాడు ఈ జిగిలోది చేస్తూ ఉంటాడనమాట. సో వీడు కూడా దాంట్లో జాయిన్ అవుతాడు. జాయిన్ అయిన తర్వాత మనోడికి ఏ ఎక్స్‌పీరియన్స్ కానీ ఏమి ఉండదు. తర్వాత వీడు ఒక అమ్మాయిని అప్రోచ్ అవుతాడు. తన వల్ల వీడి లైఫ్ అనేది ఎలా మారింది, ఏంటి అన్నది స్టోరీ అనమాట. యాక్చువల్‌గా ఈ ఎపిసోడ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. వాళ్ళ ఎగ్జిక్యూషన్ కొంచెం అటు ఇటుగా చేసినా కానీ కాన్సెప్ట్ అయితే బాగుంది. సో ఈ ఎపిసోడ్ అయితే చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ ఎపిసోడ్ 'దబిడి దిబిడి' అనమాట. ఈ ఎపిసోడ్ యొక్క కాన్సెప్ట్ ఏంటంటే యాక్చువల్‌గా దీంట్లో ఒక కాలేజ్ స్టూడెంట్స్ ఇద్దరు ఉంటారు. ఒక అమ్మాయి, అబ్బాయి. వాళ్ళిద్దరు లవ్ చేసుకుంటారు. తర్వాత ఏంటంటే ఒక రోజు వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ ఎవరు లేకపోవడం వల్ల వీళ్ళిద్దరూ ఇంటిమేట్ అవుదాం అని అనుకుంటారు. దాని తర్వాత ఏం జరిగింది, ఏంటి అన్నది స్టోరీ మాట. ఈ ఎపిసోడ్ అయితే నాకు పెద్దగా నచ్చలేదు ఫస్ట్. దీంట్లో ఒక మెసేజ్ అనేది ఏమిద్దాం అనుకున్నారంటే టీనేజర్స్ ఎలా ఆలోచిస్తారు, వాళ్ళ పేరెంట్స్ వాళ్ళకి ఒక ఏజ్ వచ్చాక వాళ్ళకి విడమర్చి చెప్పాలి కొన్నిటి గురించి అన్నట్టుగా చెప్పాలనుకుంటారు. సో కానీ అది పెద్దగా వర్కౌట్ అవ్వలే అనిపించింది మాట.